గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రెండో రోజు చంద్రబాబు పర్యటన. నిర్మలా సీతారామన్ రాజ్నాథ్ సింగ్తో భేటీ. బీఆర్ఎస్కు బిగ్ షాక్. కాంగ్రెస్లో చేరిన 6 ఎమ్మెల్సీలు. నేడు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. నేడు జగ్గైపేటలో మంత్రి నారాయణ పర్యటన. పెరుగుతున్న డయేరియా కేసులపై సమీక్ష. ఫైళ్ల దగ్ధంపై కొనసాగుతోన్న పోలీసుల విచారణ. ఘటన వెనుక కుట్రకోణం ఉందని కూటమి నేతల ఆరోపణ. హత్రాస్లో రాహుల్ గాంధీ పర్యటన. తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు పరామర్శ. అసోంను ముంచెత్తిన వరదలు. 52 మంది మృతి, పలువురు గల్లంతు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచే రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో తొక్కిసలాట బాధితులను పరామర్శించారు ఆయన. తొక్కిసలాటకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తొక్కిసలాట జరిగిన హత్రాస్ ఘటనా స్థలికి రాహుల్ బయలుదేరి వెళ్లారు. राहुल जी परिवारों से आपने मुलाकात की है, क्या कहा है परिवारों ने? राहुल जी హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనలో బోలే బాబా అలియాజ్ నారాయణ్ సకర్ హరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే ఈ ఘటనలో ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించిన 6గురిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అంతర్గత విచారణ నివేదిక నిర్వహణ, భద్రతా ప్రోటోకాల్లో తీవ్రమైన లోపాలను వెల్లడించింది. ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్పై ₹1,00,000 రివార్డు ప్రకటించారు పోలీసులు. త్వరలో ఆయనపై కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయనున్నారు. అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని ఐజీ తెలిపారు. బాబా పాత్ర వెలుగులోకి వస్తే ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనపై సీరియస్గా స్పందించిన అధికారులు భోలే బాబా ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భోలే బాబా ఆశ్రమం 13 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆశ్రమం 5 స్టార్ హోటల్ను తలపించేలా ఉన్నట్లు తెలిసింది. चलो हो गया भाई, बात में परेशान नहीं, चलो आप ही जाओ। వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగ్ అక్రమం అంటూ అధికారులు కూల్చివేస్తూ ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డుపడ్డారు. మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే కంప్లైంట్తో ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు. ద్వారంపూడితో పాటు మరో 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగ్ అక్రమమంటూ అధికారులు కూల్చివేస్తూ ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డుపడ్డారు. మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు. ద్వారంపూడితో పాటు మరో 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ మురళి. ఏదైతే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు మరో 24 మంది మీద అయితే కాకినాడలో అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబు అనే వ్యక్తి ఒక గొడారిగుంటలో తన నివాసం ఉంటున్న ఇంటి మీద అయితే కనుక సెకండ్ ఫ్లోర్ ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడం అయితే జరుగుతుంది. గతంలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కట్టినప్పటికీ సెకండ్ ఫ్లోర్ కి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇటు మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, పోలీసులు కూడా దాన్ని తొలగించేందుకు అయితే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. ఈ నెల 2వ తేదీన అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకున్నా. అంటే ప్రధానంగా ఎప్పుడైతే ఈ సెకండ్ ఫ్లోర్ ని పోగొట్టడం కోసం ఇటు కార్పొరేషన్ అధికారులు, పోలీసులు వెళ్ళడంతో ఇటు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే కనుక అక్కడికి చేరుకుని తన అనుచరులతో చేరుకుని ఈ అధికారులు, కార్పొరేషన్ అధికారులకి అయితే అడ్డు తగలడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని పోల్చడానికి వీలు లేదు, ఇది అన్ని అనుమతులు ఉన్నాయంటూ అటు పోలీసుల మీద కానీ ఇటు కార్పొరేషన్ అధికారుల మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. అదేవిధంగా ఆయన అనుచరులు కూడా ముఖ్యంగా బల్ల సూరిబాబుతో పాటు మరో కొంతమంది అయితే కనుక పోలీసుల మీద కూడా దాడులు కూడా చేయడం జరిగింది. కార్పొరేషన్ అధికారుల మీద కూడా ఈ ఎత్తకబడ్డలతో కూడా దాడులు చేసేందుకు అయితే ప్రయత్నం చేశారు. అంటే మా ప్రధానం చూస్తే ఉంటాం మొదటగా అది మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే కనుక పోలీసులను చూసుకుంటూ ఏదైతే కార్పొరేషన్ అధికారులు కోల్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్న విషయంలో అయితే కనుక చాలా దురుసుగా వ్యవహరించి వాళ్ళని కూడా చూసుకుంటూ ముందుతో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈ పోలీసులు అయితే కనుక కేసు అయితే నమోదు చేశారు. అంటే ప్రధానంగా గతంలో అయితే కనుక టీడీపీ మాజీ కార్పొరేటర్ ఒక బిల్డింగ్ అయితే నిర్మించడంతో దానిని వికెట్ చేయించి ఈ ద్వారంపూడి ముఖ్య అనుచరుడైన బల్ల సూరిబాబు కూడా దాన్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందు నుంచి జరుగుతున్న ఈ ఘర్షణల నేపథ్యంలో ఈ కార్పొరేషన్ అధికారులు కూడా అటు పోలీసులు కూడా ఈ మాజీ కార్పొరేటర్ అయితే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతో కార్పొరేషన్ అధికారులు దీన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేయడంతో ద్వారంపూడి అయితే ఈ విధంగా వ్యవహరించిన నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. మరియు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన ఇవాళ 2వ రోజు కూడా పలువురి భేటీలతో బిజీ కానున్నారు. ఈ మేరకు కాసేపట్లో నీతి ఆయోగ్ సీఈఓతో సమావేశమవుతారు. అనంతరం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రావాల్సిన నిధులపై చర్చిస్తారు. ఆ తర్వాత 10 గంటల 15 నిమిషాలకు జేపీ నడ్డాతో భేటీ అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సెంట్రల్ మినిస్టర్ అథవాలేతో కలిసి ఏపీకి సంబంధించి పలు అంశాలపై చర్చ జరపనున్నారు. ఈ సమావేశాల తర్వాత పారిశ్రామికవేత్తలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో ప్రధాని, కేంద్ర మంత్రులతో సమావేశ వివరాలను వెల్లడిస్తారు. సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు పయనమై హైదరాబాద్కు చేరుకుంటారు.
నిన్న కూడా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల సమావేశాలతో బిజీగా గడిపిన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. ప్రధాని మోదీతో జరిగిన భేటీలు ముఖ్యంగా 7 అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి స్వల్పకాలానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రోడ్లు, బ్రిడ్జిలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని విన్నవించారు. బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేయాలని, దుగ్గరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా ఏపీకి చేయూతను అందించాలని కోరారు చంద్రబాబు. మోదీతో భేటీ సందర్భంగా మరోసారి రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. దానికి ఇప్పటికీ అనుభవిస్తున్నామని చెప్పిన ఆయన జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ 5 ఏళ్ల దుర్మార్గమైన పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ విఘాతం జరిగిందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు వినతులకు సానుకూలంగా స్పందించిన ప్రధాని ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడతామని, రాజధాని అమరావతి సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా 6 కేంద్ర మంత్రులతోనూ సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి వారంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమిత్ షాతో దాదాపు 30 నిమిషాలు మంతనాలు జరిపారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలను ముఖ్యమంత్రితో చర్చించినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు అమిత్ షా. తెలంగాణ కాంగ్రెస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి షాక్ ఇచ్చి హస్తం గూటికి చేరుతున్నారు. అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, యగ్గ మల్లేశం, బసవరాజు సారయ్య కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసంలో ఎమ్మెల్సీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోని ఇప్పుడు రేవంత్ కూడా పయనిస్తున్నారు. తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టారు. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40, 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్కు ప్రస్తుతం 6 సభ్యులున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరపునే ఉంటారు. మండలిలో సభ్యుల మొత్తం 8 మంది అవుతారు. తాజాగా 6 చేరడంతో కాంగ్రెస్ బలం 14కు చేరింది. అవసరమైనప్పుడు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ మద్దతు కూడా కాంగ్రెస్కే ఉండే అవకాశం ఉంది. ఏపీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటుతో మహర్దశ పట్టుకుంది. మళ్లీ కేంద్ర సంస్థలు రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. ఈ 4-5 రోజుల్లోనే దాదాపు 45 సంస్థలు అమరావతిలో తమకు కేటాయించిన భూముల్లో కార్యాలయాల ఏర్పాట్లను ప్రారంభించాయి. కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో మొత్తం 132 సంస్థలకు కేటాయింపులు జరిగాయి. వీటిలో 45 కేంద్ర సంస్థలున్నాయి.
టీడీపీ పాలన తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, 3 రాజధానుల ప్రకటనతో రాజధాని అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. కార్యాలయాల ఏర్పాటు, స్థలాల స్వాధీనం, అగ్రిమెంట్ల విషయంలో ఆయా సంస్థలను వైసీపీ ఇబ్బంది పెట్టడంతోనే కేంద్ర సంస్థలు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయాయన్న ఆరోపణలున్నాయి. మళ్లీ సీఎం చంద్రబాబు అధికారంలోకి రావడంతో గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఒక్కొక్కటిగా అమరావతికి క్యూ కడుతున్నాయి. నేడు తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన 4 అధికారుల వాంగ్మూలం, స్వాధీనం చేసుకున్న ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తప్ప ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడం లేదు. ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు విదేశాల్లో ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన 4 అధికారుల వాంగ్మూలం, స్వాధీనం చేసుకున్న ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తప్ప ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడం లేదు. ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు విదేశాల్లో ఉండటమే ఇందుకు కారణం. ఇవాళ ఎంపీగా ఖలిస్తానీ ప్రచారకుడు సిక్కు వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వారిస్ పంజాబ్ దే అధినేత అయిన అమృత్పాల్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి విజయం సాధించారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 2 లక్షల మెజారిటీతో గెలిచారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయ్యి అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో అమృత్పాల్ ఖైదీగా ఉన్నారు. పెరోల్ దొరకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణం చేసే రోజు చేయడానికి ఆయనకు సమయం కుదరలేదు. నేటి నుంచి 4 రోజుల పాటు బెయిల్ లభించింది. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్లో అమృత్పాల్ సింగ్తో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే ఉగ్ర నిధుల కేసులో నిందితుడు బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ కూడా ఈరోజు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. కుటుంబ సభ్యులను కలవచ్చని, ఢిల్లీని వదిలి మాత్రం ఎక్కడకు వెళ్లకూడదని పేర్కొంది. ఢిల్లీలో ఉన్నప్పుడు సింగ్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏ రూపంలోనూ మీడియా వద్ద ప్రకటనలు చేయకూడదని పంజాబ్లోని అమృత్సర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ జారీ చేసిన పెరోల్ ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయి. బీహార్లో కేవలం 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెనలు స్వల్ప వ్యవధిలోనే ఇలా కుప్పకూలుతూ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజనీర్లే ఈ ఘటనలకు కారణమని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులను సరిగా నిర్వర్తించలేదని, అదే సమయంలో ఇంజనీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని అంటున్నారు. తాజాగా సరణ్ జిల్లాలో భారీ వంతెన కూలిపోయింది. గత 17 రోజుల వ్యవధిలో ఇది 12వది. గతంలో శివన్, సరణ్, మధుబాని, అరారియా, ఈస్ట్ చంపారణ్, కృష్ణగంజ్ జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. జూలై 3, 4 తేదీల్లో శివన్, సరణ్ జిల్లాల్లోని గండక్ నదిపై నిర్మించిన 6 బ్రిడ్జిలు కూలిపోయాయి. ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే పూడికతీత సమయంలో ఇంజనీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అదే సమయంలో గుత్తేదారు కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని తెలుస్తోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలకు ఆయా ఇంజనీర్లే ప్రధాన బాధ్యులని చెప్తున్నారు. నిపుణుల బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించామని అన్నారు. సినీ నటి వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలై సచ్దేవ్ను వివాహం చేసుకుంది. థాయిలాండ్ వేదికగా జూలై 2న వీరి వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. వరలక్ష్మి, శరత్ కుమార్, నికోలై సచ్దేవ్ రిసెప్షన్ వేడుకలో తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, శోభన, రజనీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బూ, మంచులక్ష్మి, సందీప్ కిషన్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నికోలై సచ్దేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ఉంటారు. ఆన్లైన్ వేదికగాను వివిధ రకాల పెయింటింగ్స్, కళాకృతులను విక్రయిస్తూ ఉంటారు. 14 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు.